ఏమంటే సార్ మీకు శేఖర్ రెడ్డి గారికి దాసరి కిరణ్ గారికి 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా శేఖర్ రెడ్డి గారు చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో కూటమి పార్టీలన్నింటినీ పాపం ఆయన బాగా దుయ్యబట్టారని అనుకుంటా ఉన్నారు. కానీ ఒక మాట అన్నారు సార్ శేఖర్ రెడ్డి గారు, TV5లో విజయవాడలో వ్యభిచారం జరుగుతుంది అని దానికి ఏదో వచ్చింది, మీకు కూడా పంపించాను అన్నారు. ఆ న్యూస్కి అండ్ ఆల్సో ఆ రోజు కృష్ణరాజు గారు అన్న మాటలకి నీ అమ్మ మొగుడికి మీ నాన్నగారికి అన్న మాటలకు ఉన్నంత తేడా ఉంది. రెండూ చెప్పాలా, చెప్పే విధానం ఉంటుంది, అంత తేడా ఉంది. కాబట్టి శేఖర్ రెడ్డి గారు కొంచెం గమనించాలి ఈ విషయాలన్నీ కూడా. ఇకపోతే ఆ ఛానల్కి ఏం బాధ్యత, భారతీ రెడ్డి గారికి ఏం బాధ్యత, వాళ్ళకేం బాధ్యత అని అంటా ఉన్నారు. కానీ గత 3 రోజులుగా ఇదే టాపిక్ మీద మేము పలు సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాం. మరి అప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో TV5 ఛానల్ యాజమాన్యానికి ఆయన్ని మీరు అరెస్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నించారు, 72 ఏళ్ల వయసులో బిఆర్ నాయుడు గారికి ఎందుకు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, కోర్టు తర్వాత రిలాక్సేషన్ ఇస్తే ఎందుకు వెనక్కి వచ్చారు, మూర్తి గారిని ఎందుకు 5-6 సార్లు మీరు విచారణకు పిలిచారు, ఆ తర్వాత అంకబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు, మా మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించారు, ఆ తర్వాత మరొక ఛానల్లో తిరుపతి లడ్డు కొంచెం తిరుపతి హుండీలో దొంగతనం జరిగింది అన్నటువంటి జర్నలిస్ట్ అకౌంట్కి 10,000 రూపాయలు మీరు కొట్టేసి ఆ డబ్బులు తీసుకుని ఈ మాటలన్నాడు అని చెప్పేసి ఆ జర్నలిస్టును లైవ్ లో ఉండగా ఎందుకు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇట్లాంటి అన్ని చెప్పుకుంటా పోతే 5:30 అయింది, టైం 6 అవుద్ది, 6:30 కూడా అవుతుంది. సో అంటే గతంలో కూడా మీరు చెప్పినటువంటి ఛానల్లో కూర్చొని ఎవరైతే మాట్లాడారో అది వారి వ్యక్తిగతమే కానీ ఆ ఛానల్కి కానీ యాజమాన్యాలకు కానీ మోడరేటర్లకు సంబంధం లేదు. సంబంధం లేనప్పుడు మరి వారిని ఎందుకు ఇబ్బంది పెట్టారంటారు మీరు? అవును సార్, ఇప్పుడు రఘురామరాజు గారి మీద నీ పాలన బాలేదు అన్నందుకు దేశద్రోహం కేసు పెట్టారు. ఎవడైనా అనొచ్చు నీ పాలన. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు అన్నారు కదా, కూటమి పాలన మాకు నచ్చలేదు అని అన్నారు. మేము శేఖర్ రెడ్డి గారి మీద దేశద్రోహం కేసు పెడతామా? ఇప్పుడు పెట్టం, దేశద్రోహం కేసు పెట్టం మేము. ఆ రోజు ఏమన్నారు, నీ పాలన బాలేదు, నువ్వు పాలించే విధానం ఇట్లాగే ఉంటే గనక నెక్స్ట్ టైం మనం గెలము అన్నందుకు రఘురామరాజు గారి మీద దేశద్రోహం కేసు పెట్టి ఆయన్ని, ఆ ఛానల్లో ఉన్నటువంటి మోడరేటర్ ని, ఆ ఛానల్ యజమాని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇది అప్రజాస్వామికం. ఒక ప్రాంతం మొత్తాన్ని వేశ్యలు అంటా ఉంటే ఆయన అరెస్ట్ చేయక ఏం చేయాలండి? ఆపాల్సినటువంటి మోడరేటర్ ఏం చేశాడు? ఆ రోజు ఆపాల్సినటువంటి మోడరేటర్ ఆపకుండా ఇలా అంటే మీ మీద కూడా సోషల్ మీడియాలో పడతారేమో. అవునవును, టైమ్స్ నౌ లో నేను కూడా చూసా అంటాడా, టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను కూడా చూసా అంటాడా? ఇప్పుడు అది గత 2-3 రోజులు మనం చర్చిస్తున్నాం, అది తప్పు, దాన్ని ఎవరో కాదనలేరు. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఆ విధంగా మాట్లాడితే ఎంకరేజ్ చేశారు కాబట్టి ఆ యొక్క ఛానల్ యాజమాన్యం భారతీ రెడ్డి గారు కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద అందుకే దాడి జరిగింది అంటారు మీరు? సార్ దాడి జరిగింది అందుకని నేను అంటున్నా, రకరకాల కారణాలు ఉండొచ్చు. ఏముండొచ్చు చెప్పండి, తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఏముండొచ్చు మీరు చెప్తారా? ఏముండొచ్చు చెప్తారా కారణాలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద చెప్పులు రాళ్ళు విసరటాన్ని మీరు సమర్థిస్తారా, ఖండిస్తారా? సరే, నేను ఖచ్చితంగా సమర్థించను. నిన్న ఏలూరులో జరిగినటువంటి సాక్షి కార్యాలయం మీద దాడి, సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టేశారన్న వార్త మీరు విన్నారా? అవును, సాక్షి న్యూస్ లో కూడా వచ్చింది కదా, సాక్షి ఛానల్లో కూడా. అవును, అది దమ్రో ఫర్నిచర్ గోడౌన్ తగలబడింది. సాక్షి ఛానల్ తగలబడిపోతా ఉందని సాక్షి న్యూస్ లో ఎలా వేస్తారు? అలాగే ఈ రోజు వీళ్లే చెప్పులు వేయించుకుని వీళ్లే చెప్తారు. ఆశ్చర్యం ఏముంది అందులో? జగన్ గారి కాన్వాయ్ మీద వైసీపీ వాళ్ళే చెప్పులు, వైసీపీ వాళ్ళే రాళ్ళు వేయించుకున్నారంటారు మీరు? రాళ్ళు వేయించుకుని ఉండొచ్చు అండి, నిన్న ఏదో ఒక ప్రైవేట్ గోడౌన్ తగలబడిపోతే సాక్షి ఛానల్ తగలబడిపోయిందని చెప్పిన వాళ్ళు కత్తితో పడిపించుకొని కోడి కత్తి నన్ను గీసేశారని చెప్పిన వాళ్ళు ఇది పెద్ద ఆశ్చర్యమే ఏంటి? ఇదో పెద్ద ఆశ్చర్యమా? అయితే వంశీకృష్ణ గారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, కూటమి ప్రభుత్వం, మరి వ్యవస్థ మొత్తం వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా, ఏ విధంగా ఎవరేసారు రాళ్ళు, ఎవరు విసిరారు చెప్పులు, వాళ్ళు వైసీపీకి సంబంధించిన వ్యక్తులే అని చెప్పేసి మీరు ప్రూవ్ చేస్తే వాళ్ళ నడి రోడ్డు మీద అందరు కడిగి పారేస్తారు కదా, వాళ్ళ యొక్క దాడి జరిగి ఎంతసేపు జరిగింది సార్? ఎంతసేపు అయింది సార్ దాడి జరిగి? 6 గంటలు అయిందా? 6 గంటలు అయింది కదా, 2-3 గంటలు దాటిపోయింది. 2-3 గంటలు దాటిపోయింది. 2-3 గంటల్లోనే ప్రూవ్ చేసేస్తారా? సో మొత్తం ప్రూవ్ రకరకాల అవకాశాలు ఉండొచ్చు. మొన్న పోయి తెనాల్లో
ఉమ్, ఇతని హయాంలో 2022లోనే ఆ ముగ్గురు మీద గాంజా కేసు నమోదైతే ఉమ్, వాళ్ళని పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి గారి హోదాలోనో పులివెందుల శాసనసభ్యులు గారి హోదాలోనో వారిని పరామర్శించారు. చక్కగా సాగుతున్నటువంటి కూటమి పాలన ఉమ్, అదేదో దినమని పెట్టారు. వారి సొంత ఛానల్లో ఉమ్, అమరావతి మహిళల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మహిళలను ఉద్దేశించి ఉమ్, ఎంతటి దరిద్రపైన మాటలు అనిపించారు. సో ఇవన్నీ మిశ్రమాలు కావచ్చండి, ఇవన్నీ మిశ్రమాలు కావచ్చు. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంటది, ఆ తర్వాత దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ప్రజలు ఒళ్ళు మండి రాళ్ళేశారా? మీకు ఒక విషయం గుర్తుందో లేదో, ఉమ్, డిసెంబర్ 9వ తారీఖు 2019 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అమరావతి వెళ్తే బస్సు మీద రాళ్లు వేయించారు వైసీపీ కార్యకర్తలతోటి. ఆ రోజు డీజీపీ గారు సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. ఉమ్, మరి ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఉండకూడదు, ఇట్లాంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండకూడదు. డీజీపీ గారు, మీరు రాష్ట్రానికి డీజీపీగా ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఉమ్, ఒక ప్రతిపక్ష నాయకుడి మీద, జెడ్ కేటగిరీ మీద ఉన్నటువంటి నాయకుడి మీద దాడి జరిగితే మీరు భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు, సిగ్గుచేయటం ఆ రోజు మేము అన్నాం. మరి ఈ రోజు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఒక పులివెందుల ఎమ్మెల్యే, అతని మీద దాడి జరిగింది, చేసింది